స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మా బాబుకి స్కూల్కి వెళ్లే ముందు కొన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉంటే తీసుకున్నాము. వాటిలో మెయిన్ ఈ క్యారేజ్. మా బాబు ఇప్పుడు సెకండ్ క్లాస్కి అయితే వెళ్తున్నాడు. ఇంతకు ముందు దాకా అయితే క్యారియర్ అయితే లేదు. ఇప్పుడైతే క్యారియర్ కొనిచ్చాను. ఇంతకు ముందు వరకు చిన్న చిన్న బాక్సుల్లోనే పెట్టించేదాన్ని లంచ్ అయితే. స్టెయిన్లెస్ స్టీల్లో మంచి క్వాలిటీది అయితే తీసుకున్నాను. సైజ్ వచ్చి 7x3. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 399 అయితే ఉంది. 345కి అయితే వచ్చింది. ఇంతకు ముందు వరకు క్యారియర్ ఎందుకు తీసుకోలేదంటే రైస్ కర్రీ కలిపి ఒకే బాక్స్ లో పెట్టి పంపించేదాన్ని. ఇంక ఇప్పుడైతే అలా కాదు కదా, బాబు కూడా పెద్దవాడైపోయాడు. అందుకని రైస్ సపరేట్ గా కర్రీ సపరేట్ గా అయితే పెట్టి పంపిద్దామని క్యారియర్ అయితే తీసుకున్నాను. 2 బాక్సెస్ కూడా ఉన్నాయి కానీ నాకైతే ఈ 3 బాక్సెస్ అయితే నచ్చింది. ఫ్రై ఐటమ్ కూడా పెట్టి పంపించి. ఇంక ఇదైతే బుక్ కవర్స్ అండి, బుక్స్ కి వేసుకునే కవర్స్. అక్కడే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 58 రూపీస్ అయితే పడింది. సిలికాన్ పేపర్లు అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ అయ్యే తీసుకున్నాము. చాలా త్వరగా అయితే చినిగిపోయాయి. ఇంక ఈ స్పూన్స్ అయితే 4 అయితే తీసుకున్నాను. ఇంట్లోకి ఉంటాయి. అలాగే బాబు లంచ్కి తినేటప్పుడు స్పూన్ పెట్టాలి కదా, అలాగా ఉంటాయని అయితే తీసుకున్నాను. 4 అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 15 రూపీస్ అయితే అలా పడింది. ఇంక ఈ నాప్కిన్స్ అయితే ఇరుకి కొంటూనే ఉండాలి. ఈ నాప్కిన్స్ వచ్చి సెట్ ఆఫ్ 3 అయితే వచ్చాయి. కాస్ట్ అయితే 89 రూపీస్ అయితే పడింది. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసుకునే దానికైతే తీసుకున్నాను. బాబుకి నాప్కిన్ గా అయినా పెట్టి పంపించు, లేదంటే ఇంట్లోకి క్లీనింగ్ పర్పస్ కింద అయినా వాడుకోవచ్చు అని అయితే ఈ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంక ఇవైతే టాయ్స్ కాదండి, టాయ్స్ లాంటి జామెంట్రీ బాక్సెస్. నేనైతే 2 అయితే తీసుకున్నాను. పిల్లలు గొడవ వేసుకుంటారని. ఇంకా ఒకటి వచ్చి 30 రూపీస్ అయితే. మంచివే తీసుకోండొచ్చు కానీ ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూసిందే అడుగుతారు కాబట్టి ఇవి అయితే తీసుకున్నాము. ఇంకొకటి లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ మొత్తం కలిపి 5 జామెంట్రీ బాక్సెస్ అయితే పోగొట్టాడు. అందుకని ఏదో ఒకటి అయితే తీసుకునేసాము. ఇంక ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. చెప్పనక్కర్లేదు, ఇప్పుడు అందరూ ఇవే వాడుతున్నారు. ఇంక దీని ప్రైస్ అయితే 199 అయితే పడింది. మా హస్బెండ్ ఏమో కాస్ట్ ఎక్కువగా ఉంది, తక్కువలో ప్లాస్టిక్ అయితే తీసుకోమన్నాడు. కానీ నేనైతే హెల్త్ గురించి ఆలోచించి తీసుకోలేదు. ఇదే నచ్చి తీసుకున్నాను. మా చిన్న బాబుకి చెప్పులు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ అన్న చెప్పులు సరిపోకపోయినా కూడా అవే వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అందుకని అయితే ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము. కాస్ట్ వచ్చి 99 రూపీస్ ఉండింది. క్వాలిటీ కూడా బాగుండింది. ఇంకా మా చిన్న బాబుకి స్లిప్పర్స్ అయితే బెల్ట్ టైపు షూ టైప్ అయితే ఉన్నాయి కానీ నార్మల్ గా యూజ్ చేసేటివి అయితే లేవు. అందుకని అయితే ఈ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము. స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు అందరూ పేరెంట్స్ కామన్ గా తీసుకునే ఐటమ్స్ అయితే ఈ స్టేషనరీవే. మేమైతే పెన్సిల్స్, క్రేయన్స్, ఎరేజర్స్ అయితే తీసుకున్నాము. ఈ మొత్తానికైతే ఈ సరిపోవు కూడా తెలియదు, మళ్ళీ కొనాల్సి వస్తుందేమో. ఇంకా వాటితో పాటు ఇంట్లోకి అవసరమైన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. వాటిలో ఇదొకటి కోమ్ సెట్ అయితే తీసుకున్నాము. సెట్ ఆఫ్ 5 అయితే కాస్ట్ వచ్చి 60 రూపీస్ అయితే పడింది. 60 రూపీస్ కి ఈ ఐటమ్ మేలో కాదో అయితే కామెంట్ చేసేయండి. ఇంక చిన్న చిన్న గిన్నెలు అయితే దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసుకొని యూజ్ చేసుకునే దానికైతే తీసుకున్నాను. చాలా చిన్నగా ఉన్నాయి, చూసేదానికి బాగున్నాయి. ప్రైస్ అయితే 28 రూపీస్ అయితే పడింది. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చిన్నగా ఉన్నా కూడా. ఇంక ఈ బాక్సెస్ అయితే నాకైతే చాలా నచ్చాయి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బాక్సులు అంటే. ఇవైతే సెట్ ఆఫ్ 5 అయితే వచ్చాయి. కాస్ట్ వచ్చి 119 రూపీస్ అయితే పడింది. ఇంకా నచ్చితే ప్రైస్ కూడా చూడము, కొనేస్తాను నేనైతే. ఇంకా ఇవన్నీ కొన్నందుకు మా బిల్ అయితే విశాల్ మార్ట్ లో 808 రూపీస్ అయితే అయింది. ఎక్స్ట్రా మార్ట్ లో 712 రూపీస్ అయితే అయింది. కొన్నది 2-3 వస్తువులైనా కూడా ప్రైస్ చూడండి ఎంత అయిందో. ఇంకా వాటితో పాటు స్నాక్స్ కూడా కొన్నాను. ఇంకా మ్యాంగో పికిల్ అయితే తప్పనిసరిగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు. ఇంక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.